హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే ఐఫోన్ 17 Pro Max సామ్సంగ్ గెలాక్సీ S25 Ultra అవుతున్నది కదా, కంపారిజన్ వీడియోని అయితే చేద్దాం. మరి ఈ వీడియోలో అయితే మనమైతే ఒకవేళ మీ రెండు ఫోన్స్లలో ఏదైనా ఫోన్ కొనాలనుకుంటే వీడియోని అయితే మీరు అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మరి లేకపోతే మీరైతే ఏ ఫోన్ మంచిదో తెలుసుకోలేకపోతారు. ఈ వీడియోని అయితే నేను మొత్తం డీటెయిల్గా అయితే చెప్తా. ఏ ఫోన్ మంచిదో ఏ ఫోన్ బెటరో మీరు అయితే తీసుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో రెండు మనకి 1 lakh ప్లస్ ఉన్నాయి. మరి ఫోన్స్ అయితే 1 lakh తక్కువ అయితే ఉన్నాయి. మరి 5 to 6 minutes ఉంటాయి కావచ్చు. వీడియో అయితే కంపల్సరీ మీరు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకవేళ ఈ రెండు ఫోన్స్ కొంటే మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఇకనైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి రెండు ఫోన్స్ అయితే మనకైతే బ్యాక్ సైడ్ అయితే లుక్స్ అయితే ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ లుక్స్ అయితే ఇచ్చిల్లు. కొంచెం ఐఫోన్ డిజైన్ అయితే నాకైతే నచ్చలేదు. మీకు అయితే నచ్చిందో నచ్చలేదో మీరైతే కిందనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. మరి బెజల్స్ అయితే రెండు అయితే చూడనీకి అయితే ఇట్లుంటాయి. కొంచెం S25 Ultra మనకు కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మరి పట్టుకోనికి అయితే ఈ ఐఫోన్ అయితే మనకి కొంచెం జారినట్టు అనిపిస్తుంది. మీకైతే కంఫర్టబుల్గా అనిపించిందో మీరు కింద కామెంట్స్లో చెప్పొచ్చు. మనకి ఐఫోన్ టైటానియం ఫ్రేమ్ కూడా మనకైతే బాగానైతే గట్టిగానైతే వేసిల్లని చెప్తారు. మరి ఐఫోన్ వాళ్ళు అయితే ఇంకా మనకి వాటర్లో కూడా మనకి డీప్గా సర్వైవ్ అయితే అవుతుందని చెప్తారు. మరి ఐఫోన్ వాళ్ళు అయితే సామ్సంగ్ అయితే మనకి 1.5 మీటర్ వరకే అది సర్వైవ్ అయితే అవుతుంది. మరి ఫోన్ అయితే మనకి హ్యాప్టిక్స్ కూడా బాగున్నాయి. మరి ఐఫోన్లోనే ఇంకా స్టీరియో స్పీకర్స్ కూడా మనకి రెండు సేమే ఉన్నాయి. మరి అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. కొంచెం యాపీలోనే కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. ఇంకా మనకి డిస్ప్లేస్ అయితే రెండు సేమ్ డిస్ప్లేసే, సేమ్ సైజ్ డిస్ప్లేసే. రెండిట్లో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపిస్తలేదు. రెండు 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేసే. మళ్ళీ మనకైతే ఐఫోన్ 17 Proలో మనకైతే సిరమిక్ షీల్డ్ 2 అయితే ఇచ్చిళ్ళు మనకి ఫ్రంట్ సైడ్ అయితే. అంటే మనకి యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ కూడా ఇచ్చిళ్ళు. కొంచెం సామ్సంగ్లో మనకి బెటర్ వర్క్ అయితే అవుతుంది. సామ్సంగ్లో మనకి 80% వర్క్ అయితే, ఈ యాపిల్లో మనకు 50% వర్క్ అయినట్టు అనిపిస్తుంది మనకైతే. చూడండి మరి మీరు కూడా కొంచెం సామ్సంగ్లోనే మంచిగా వర్క్ అయితే అవుతుంది. బ్రైట్నెస్లో అయితే రెండు సేమే ఉంటాయి. అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. అవుట్డోర్లో మీరు అయితే మంచిగా వాడుకోవచ్చు. మరి అంత ఇబ్బంది అయితే ఏమనిపించదు మీకైతే. బ్రైట్నెస్ అయితే రెండు అయితే మంచిగా ఉన్నాయి. మరి నేనైతే డీపర్ ఒక 65 watt ఛార్జర్ తోటి ఛార్జింగ్ అయితే పెట్టినాం. మరి ఫోన్స్కి అయితే ఎంతసేపులో ఛార్జింగ్ అయితే అని చూసినాం. మరి తొందర అయితే లేట్ అవుతుందా, ఏది ఫాస్ట్గా అవుతుంది అని చూద్దాం. మరి మనమైతే ఇప్పుడైతే మనకైతే 3% అయితే ఉన్నది. మరి చూద్దాం. ఇక మనకు 15 minutes తర్వాత మనకైతే 34% అయితే ఎక్కింది. ఇదైతే 43% అయితే ఎక్కింది. నాకు తెలిసినంత వరకు అయితే సామ్సంగ్ గెలాక్సీ S25 Ultra మనకు కొంచెం ఫాస్ట్గానే అయితే ఎక్కుతుంది అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కిందనైతే కామెంట్స్లో చెప్పండి. మరి మనకైతే ఇంకా ఇప్పుడైతే మనకైతే సామ్సంగ్ మనకి 99% అయితే వచ్చేసింది. ఇంకా సామ్సంగ్ అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే 100% ఛార్జింగ్ అయితే అయిపోయింది. మరి మనకి సామ్సంగ్ గెలిచింది. మరి ఐఫోన్ అయితే కొంచెం లేట్గానే అయితే ఉన్నది. కాకపోతే బ్యాటరీ యూజేజ్లో మనకైతే డిఫరెన్స్ అయితే అవుతుంది. మరి సామ్సంగ్ గెలాక్సీ S25 Ultra మనకి తొందరగా అయితే బ్యాటరీ అయితే అయిపోతుంది. ఐఫోన్ కొంచెం ఎక్కువసేపు అయితే బ్యాటరీ అయితే వస్తుంది. కాకపోతే మనకి ఛార్జింగ్ కూడా తొందరగా ఎక్కుతుంది. మరి సామ్సంగ్ గెలాక్సీ S25 Ultra మరి దీంట్లో కొత్త యూఐ కూడా వచ్చింది. మరి ఐఫోన్లో కూడా మనకు కొత్త యూఐ ఇప్పుడైతే మనకి గ్లాస్ యూఐ అయితే ఇచ్చారు. మరి ఐఫోన్లోనైతే లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తలేదు నాకైతే. 16 Pro Max మంచిగా ఉన్నది. దాంట్లో బగ్స్ అయితే మనకు చాలా ఇచ్చిల్లు. మరి ఫస్ట్ లాంచ్ అయినప్పుడు అయితే 16 Pro Max దీంట్లో అన్ని బగ్స్ అయితే ఏం లేవు. ఏ ఫీచర్స్ కూడా మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 Ultraలోనే మనకి మంచిగా అయితే వర్క్ అయితే అవుతాయి. మరి ఇంకా జెమినీ లైవ్ కూడా మనకి సామ్సంగ్ గెలాక్సీ S20 Ultraలోనే లాంచ్ అయితే అవుతాయి. మరి మంచిగా ఇంకా మనకి ప్రో ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. ఈ ఫ్రేమ్ అయితే మనకి గట్టి ఫ్రేమ్ అయితే తయారు చేసిల్లు అని చెప్తారు. మరి ఐఫోన్ వాళ్ళు అయితే కెమెరాస్ అయితే మనకైతే ఇట్లా అయితే ఇచ్చిల్లు. మన కెమెరా డిజైన్ అయితే యాపిల్ అయితే అంత నచ్చలే. కానీ మనకి దీంట్లో 48 MP 3 కెమెరాస్ ఇచ్చిల్లు. దీంట్లో మనకి 50, 200 MB, 50, 8 MP అట్లా ఇచ్చిల్లు. మన కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ అయితే 5 కెమెరాస్ అయితే ఇచ్చిల్లు మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 Ultraలో. కెమెరా శాంపుల్స్ అయితే ఇవి. మరి మీకైతే ఎట్లా అనిపించిందో చూడండి. మరి కొంచెం రెండు సేమే అనిపిస్తాయి కానీ కొంచెం ఐఫోన్లో మనకైతే బ్యూటీ అయితే యాడ్ అయితే చేయరు. మరి ఇప్పుడు సామ్సంగ్లో మనకైతే కొంచెం బ్యూటీ అయితే యాడ్ చేసి కొంచెం మంచిగా అయితే చూపిస్తారు ఫొటోస్ అయితే. చూడండి ఇప్పుడైతే ఈ టీ కప్లో మనకి అవుపిస్తుంది డిఫరెన్స్ అయితే. కొంచెం మంచిగా బ్యూటీ అయితే యాడ్ అయితే చేసి చూపిస్తుంది. మనకి సామ్సంగ్లో న్యాచురల్ ఫొటోస్ అయితే వస్తాయి. సామ్సంగ్ అంటే ఐఫోన్లో మనకి న్యాచురల్ ఫొటోస్ అయితే వస్తాయి. మనకి దీంట్లోనైతే సామ్సంగ్లో అయితే కొంచెం బ్యూటీ అయితే యాడ్ అయితే చేస్తుంది. మరి ఫేస్ అయితే కొంచెం మనకైతే సామ్సంగ్ గెలాక్సీ S25 Ultraలోనే బాగా అనిపిస్తుంది నాకైతే. ఫొటోస్ అయితే కొంచెం బ్యూటీ మూడ్ కూడా మనకి ఇచ్చిల్లు ఐఫోన్లో. అది కూడా మీరు అయితే యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక వీడియో క్వాలిటీకి వచ్చేస్తే మనకి ఐఫోన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దాన్ని కొట్టే ఫోన్ ఉండదు వీడియో క్వాలిటీలో. మనకైతే ఈ 17 Pro Max అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వీడియో క్వాలిటీ అయితే ఉంటుంది. మీకు ప్రొఫెషనల్ కెమెరా కూడా అవసరం లేదు దీని ముందట. ఇదే మంచిగా ఉంటుంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్.